ప్రకాశం జిల్లా మండల కేంద్రం తుర్లపాడులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవంకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణలు వినిపింటున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆలయ అనువంశిక ధర్మకర్త భవ్వాజీ భాస్కర్ రావు, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడారం మహాజాతరకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు 71 హుండీలను లెక్కించారు. రెండో రోజు ఆదాయం 2,98,35,000 వచ్చింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 6,13,75,000 రూపాయల మేర ఆదాయం వచ్చినట్లు పేర్కొన్న అధికారులు ఈ మేరకు బ్యాంకులో ఆ మొత్తాన్ని జమ చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ కన్వీనర్ గా నూతన రాజకీయ కూటమి ఏర్పడింది. విజయవాడలో సమావేశమైన 8 పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గా కూటమికి పేరు పెట్టారు. రానున్న ఎన్నికల్లో పోటీపై చర్చించిన నేతలు ఇక నుండి కూటమి పరంగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందంటూ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహెర్ బిన్ నియమితులయ్యారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కు చెందిన తాహెర్ ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్లను సీజ్ చేశారు సత్తుపల్లి పోలీసులు. 4గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేసర్ల పరిసర ప్రాంతాలలో అక్రమంగా మట్టి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీస్ శాఖ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్ని ఎక్స్ వేదికగా ఖండించాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. గుర్దాస్పూర్ నుండి పోటీ చేయడం లేదు, ప్రతిభ కలిగిన వారికి సహాయం చేయడం, మద్దతుగా నిలవడం గురించి ఆలోచిస్తున్నా, నా ఫౌండేషన్ ద్వారా ఆ పనులు చేస్తాను అంటూ యువరాజ్ స్పష్టతనిచ్చాడు. ప్రముఖ చిత్ర నిర్మాత సంస్థ ఏవిఎం 90 ఏళ్లుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఎంతో మంది కళాకారుల్ని పరిశ్రమకు పరిచయం చేసిన ఈ సంస్థ 9 దశాబ్దాల ప్రస్తావాన్ని పురస్కరించుకొని తమ సినిమాల్లో వినియోగించిన వాహనాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 40 ఏళ్ల కిందట వాడిన సుజుకి బైక్ పై కూర్చొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులు వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఛాంపియన్ గా పునరి పల్టాన్ నిలిచింది. తొలిసారి కప్పును దక్కించుకుంది. తుది పోర్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోర్లో 28-23 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్ను ఓడించింది. విజేత పునరి పల్టాన్ జట్టుకు 3 కోట్ల రూపాయలు, రన్నరప్ హర్యానాకు 1,80,00,000 నగదు బహుమతి దక్కింది.